హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. చూడండి ఎంత బాగా కుదిరిందో ఐస్ క్రీమ్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలాంటి బాగా పండు మామిడికాయలు తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ అండ్ ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగరు, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ వేసుకున్నాను. ఇందులో నుంచి ఒక గరిటె తీసుకుందాం పాలు. కార్న్ఫ్లోర్లోకి వేసుకుందాం. పచ్చిపాలే వేసుకోండి. బాగా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేయండి. చూడండి, ఉండలు లేకుండా ఉంది. వేడి పాలు వేస్తే ఉండలు కట్టిద్ది. బాగా చల్లటివే వేయాలి. ఇప్పుడు పాలు బాగా కాగాలి. ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కాగనిద్దాము. చూడండి, పొంగు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందాము. 5 టేబుల్ స్పూన్స్ వేసాను. బాగా షుగర్ కరగాలి. షుగర్ కరిగేంత వరకు తిప్పుతూనే ఉందాము. ఒక పొంగు వచ్చింది కదా, షుగర్ కూడా కరిగిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా, అది వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి. కొంచెం బాగా దగ్గరికి రావాలి. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది. చిక్కగా ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది మిల్క్ మొత్తం పూర్తిగా చల్లగా అవ్వాలి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేయండి. పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు మనం మ్యాంగో కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాము. పైన పీల్ మొత్తం తీసేద్దాం. ఇలా తీసేద్దాం మొత్తం పీల్ మొత్తం. చూడండి, ముక్కలుగా కట్ చేశాను. నాకు ఈ చిన్న గిన్నె నిండా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాము. కొంచెం స్మూత్గా వేసుకుందాం. చూడండి, మనం మిక్సీకి వేసుకున్నాము. ఇలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్న మిల్క్ వేసుకుందాము. ఒక 2-3 సార్లు ఆపి వేసుకుందాము. చూడండి, మిక్సీకి వేసాను. ఇలా స్మూత్గా వచ్చేసింది. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాము. నేను ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్నాను. చూడండి, నేను ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేస్తున్నాను. మరి నిండుగా వేయద్దు. ఇక్కడ ఈ బార్డర్ వరకు గ్యాప్ ఇవ్వండి. ఇలా ఒకసారి ట్యాప్ చేద్దాము. చూడండి, ఇలా రావాలి. నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. ఇలా ట్యాప్ చేయండి. నేను మిగతా వాటికి కూడా వేసి పెట్టాను. ఇలా ఐస్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టేయండి. ఐస్ దాని మీద పడకుండా ఉండిద్ది. రిమైనింగ్ మిగిలిందంతా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను. చూడండి, దీన్ని కూడా మనం ఇలా ట్యాప్ చేద్దాము. రౌండ్ షేప్లో వచ్చేలాగా మూత పెట్టుకుందాం. ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజర్లో పెట్టుకుందాం. మనము
ఫ్రీజర్లో పెడుతున్నాను. చూడండి, ఓవర్ నైట్ మొత్తం పెట్టాను, తీసాను, బాగా ఐస్ అయిపోయింది ఐస్ క్రీమ్. చూడండి, ఇవి కూడా బాగా ఐస్ అయినాయి. ఇప్పుడు నేను ఇది తీసి చూపిస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను. ఇలా అందాము ఒక సెకండ్. చూడండి, ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుందాము. మిగతావి కూడా అలాగే తీసుకుందాము. ఇలా వాటర్లో పెట్టుకొని తీసేసుకుందాం. ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్.